ఈ వారమంతా షేర్ మార్కెట్ ఒడిదుడుకులతోటి పనిచేసింది. కొంత యుద్ధ వాతావరణం తగ్గినప్పటికీ ఈ యొక్క పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కొంత అప్ ట్రెండు, డౌన్ ట్రెండు రావడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించుకుంటే రిజల్ట్స్ను గమనిస్తూ ఉన్నాం. రిజల్ట్స్లో మనకు ముఖ్యంగా ఎస్బీఐ మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. వాళ్ళు ఒక్కొక్క షేరుకు 17.3% డివిడెంట్ను ప్రకటించారు. అదేవిధంగా కొత్తగా 6,000 ఉద్యోగాలు నియామకం చేస్తామని చెప్తా ఉన్నారు. ఎక్కువగా సైబర్ సెక్యూరిటీ నియామకాలు ఉంటాయని చెప్తున్నారు. ఏదైతే సైబర్ నేరాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి వాళ్ళను ఎంప్లాయీస్ను రిక్రూట్ చేసుకుంటామని చెప్తున్నారు. మిగతా సవాళ్ళను కూడా ఎదుర్కొంటూ ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారా అన్నీ కూడా మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎస్బీఐ కంపెనీకి సంబంధించినటువంటి అఫీషియల్ పర్సన్స్. ముఖ్యంగా వీళ్ళకు కూడా సవాళ్ళు చాలా ఉన్నాయి. ఎస్బీఐ పశ్చిమాసియా యుద్ధం వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ 26-27 ఆర్థిక సంవత్సరంలో రిజల్ట్స్ బాగా ప్రకటించింది. ముఖ్యంగా లాభం 6% లాస్ట్ ఇయర్ కంటే పెరగడం జరిగింది. ఇవన్నీ గమనిస్తే మనకు ఎస్బీఐ పర్ఫార్మెన్స్ను మార్చి మాసంతో ముగిసినటువంటి ఆర్థిక సంవత్సరానికి అంటే మనకు 25-26కు ముగిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్లోకి మనం ప్రవేశించడం జరిగింది. ఆ క్వార్టర్ యొక్క రిజల్ట్స్ను మనం గమనిస్తే బాగా ఎస్బీఐని కొనచ్చా కొనకూడదా అంటే ఎస్బీఐ అనేటువంటిది పోర్ట్ఫోలియోలో ఉండవలసినటువంటి ఒక మంచి స్టాక్, అది కూడా గవర్నమెంట్ది. అదేవిధంగా ఇది ఇంకా మనకు గమనించినట్లయితే అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒక ఐపీఓ కూడా ఉంది. జెప్ట్రో ఐపీఓ సెబీ ఓకే చెప్పింది. ఇది మంచిదా చెడ్డదా అనేదాన్ని గమనిస్తే వీళ్ళు గత 2-3 నెలల క్రితం వీళ్ళు సెబీకి సమర్పించారు, మేము ఐపీఓకి వస్తామని. ఇటీవల కాలంలో ఐపీఓలు అన్నీ కూడా నిరుత్సాహాన్ని కల్పించడం జరిగింది. ఇవి మనం పూర్తిగా గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఐపీఎల్ నిరుత్సాహానికి కారణాలు ఏంటి అనేది గమనించినట్లయితే మనము పెద్దగా కారణాలు లేనప్పటికీ మార్కెట్లో ఈ ఒడిదుడుకులు, యుద్ధ భయాలు, తర్వాత సెంటిమెంటు, తర్వాత మన యొక్క ఇన్ఫ్లేషను, అదేవిధంగా జాబ్ డేటాలు, రకరకాలైనటువంటి ఆర్బీఐ రూల్స్, ప్రభుత్వ విధానాలు, ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మార్కెట్ కిందికి పైకి వెళ్తూ ఉంది. ఇక ముఖ్యంగా మనం ఇది గమనించవలసినటువంటి విషయం, భారతదేశంలో ముఖ్యంగా ఈ ఒడిదుడుకుల కారణాలను ఎవరు కూడా గమనిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం సరిగా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఆ రేట్లు పెరిగిపోవడము, ఏ మాట్లాడినా గ్యాస్ ప్రాబ్లం అని, నౌకాశ్రయం నుంచి అవి రావడం లేదని, ఇది రావడం లేదని, ఈ యొక్క యుద్ధ ప్రభావం వల్లనే మనకు దాదాపుగా 1 నెల 2 నెలల నుంచి కూడా ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ సామాన్య మానవుడి మీద పడుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే షేర్ మార్కెట్ కూడా ఇన్ఫ్లేషన్ బీట్ కాకుండా రిటర్న్స్ ఇస్తుంది. ఒకందుకు ముఖ్యంగా ప్రతి కంపెనీ కూడా పర్ఫార్మెన్స్ చూపించినప్పటికీ డివిడెంట్ ఇవ్వడంలో వెనుకంజ వేస్తూ ఉన్నాయి. ఇక ఇటీవలనే వేదాంత అనేటువంటిది కొన్ని కంపెనీలుగా విడిపోయింది. దానికి కూడా సపరేట్ వీడియో ఒకటి చేద్దాం. ముఖ్యంగా మనం గమనించుకుంటే అయితే ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ నుంచి 116 కోట్ల విలువైన ఆర్డర్ను చేజించుకుంది బొందాడ ఇంజనీరింగ్ లిమిటెడ్. రకరకాలైనటువంటి ప్రాబ్లంతో ఇన్వెస్టర్లు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము ప్రలోభాలకు లేదా ఎవరో చెప్పినారని మాత్రం చేసుకోవద్దు, అనాలిసిస్ చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా కార్పొరేట్ రుణాలు
రైతులు జూలై నాటికి తమ మూలధన వ్యయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. యుద్ధ ప్రభావం తీవ్రం కాకపోయినా విస్తృతంగా ఉందన్న అభిప్రాయము చెప్తుంది. కాబట్టి ఎస్బీఐ అనేటువంటి షేర్ మంచి షేర్గా భావిస్తున్నాం. నా మా నా పోర్ట్ఫోలియోలో ఉంది కాబట్టి ఈ యొక్క రికార్డ్ డేట్కు అదేవిధంగా ఎప్పుడు వస్తుంది ఈ యొక్క డివిడెంట్ అనేటువంటి అంశం మీద కూడా తర్వాత ఒక సపరేట్ వీడియో రికార్డ్ డేట్ వస్తుంది. దాని కంటే ముందు ఎస్బీఐ చైర్మన్ గారు సిఎస్ శెట్టి గారు కొత్తగా 6,000 సెక్యూరిటీ సంబంధించిన జాబ్స్ ఇస్తామని కూడా ఆయన చెప్తున్నారు. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.